హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటదండి. ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యంతో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు కూడా 1, 2తో అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకొని కమ్మగా తినేయొచ్చండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింపుల్‌గా, టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. అన్ని కొలతలు గిన్నె, గ్లాస్ దేనితో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కప్పు కొలతల్లో తీసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే హాఫ్ కప్పు మినపగుళ్ళు, బద్ద మినపప్పైనా వేసుకోవచ్చండి దీంట్లో. మీకు నచ్చింది వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దోస రైస్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. 1.5 కప్పులు తీసుకోవాలి. గ్లాసు కొలతలతో తీసుకుంటే గ్లాసుతో 1.5 గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు రెండిట్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. టైం ఉంటే 4 గంటలైనా నానబెట్టుకోవచ్చు. కనీసం 3 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం, సగ్గు బియ్యము, ఇంకా మినపగుళ్ళు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందైతే నేను ఆల్రెడీ ఈ జార్లో పప్పును గ్రైండ్ చేసుకున్నానండి. అందుకే అలా ఉంది. ఇప్పుడు దీంట్లో సగ్గుబియ్యం, మినపగుళ్ళు వేసుకోవాలి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా మనము సగ్గు బియ్యము ఇంకా మినపగుళ్ళు గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి దోశలైనా ఇడ్లీలైనా చాలా చక్కగా వస్తాయండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు దోశలైనా ఇడ్లీలైనా చాలా బాగా వస్తాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గు బియ్యంతో చేసినవి కూడా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా తినే దోశల కంటే కూడా ఒక 2 దోశలు ఎక్కువనే తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసింది. ఇక్కడ మీకు స్పూన్తో కలిపి చూపిస్తాను చూడండి ఎంత బాగా పిండి పులిసిందో. ఇలా చేసుకున్న దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిండి బాగా పులుస్తూనే మనకు దోశ అనేది టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ దేనికైనా సరే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం పిండిలో ఉప్పు వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు సగం పిండి ఉంచి నెక్స్ట్ రోజు మళ్ళీ వేసుకోవాలంటే మీకు ఎంత అవసరం ఉంటుందో అంత దాంట్లోనే మీరు ఉప్పు కలుపుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజు యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో దోశకు మంచి హోటల్ స్టైల్ కలర్ రావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా ఉప్పు, షుగర్ వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సెట్ దోశ కావాలంటే మీరు సెట్ దోశ అయినా వేసుకోవచ్చు దీంతో. ఇలా వేసుకున్న తర్వాత దోశను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మనం ఒకటేసారి హై ఫ్లేమ్లో ఉంచితే కాస్త మెత్తగా వస్తాయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ దాంట్లో కొద్దిసేపు అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచితే క్రిస్పీగా వస్తాయి.
ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుందండి. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. రుచి అయితే భలేగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా ఎగబడిమని తింటారు, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.